దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. 25వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం ఎదురు చూసామే ఈ క్రిస్మస్ కోసం. కౌంట్ డౌన్ చేసుకున్నామే ఈ క్రిస్మస్ కోసం. 8వ రోజు ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు 25 పుడితే ఆ యొక్క మొదటి దినము యేసుక్రీస్తు ప్రభుల వారు సున్నతి చేయబడ్డానికి ధర్మశాస్త్రము పద్ధతి ప్రకారము దేవుని యొక్క యెరూషలేము మందిరములో ప్రతిష్ఠించబడ్డాడు. సిమియోను అనే ప్రవక్తకి చెప్పబడిన వాగ్దానాలు నెరవేరి అది పెద్ద క్యాలెండర్ ఉంది. ఎందుకు ఈ డేట్ నిర్ణయించారన్నది అది ఈరోజు మన టాపిక్ కాదు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న క్రిస్మస్ వాగ్దానము, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. పూర్తి వచనము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అతనికి పేరు పెట్టబడింది. కుమారుడు అనుగ్రహింపబడను. ఈరోజు మనము నేర్చుకోబోతున్న వాక్యము కుమారుడు. ఏంటి ఈ కుమారుడు? ఎంతో మంది చెప్తారు ఆయన ఎలా దేవుని కుమారుడు అని చెప్పి. మరి నా జీవిత అనుభవంలో దేవుడు నాకేమై ఉన్నాడో నేర్పించుకుంటూ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఐజియా చాప్టర్ 9 వర్సెస్ 6 ఏమని చెప్పబడుతుంది? ఫర్ ఎ చైల్డ్ ఈజ్ బోర్న్ టు అస్, మనకు శిశువు పుట్టెను, ఎ సన్ ఈజ్ గివెన్ టు అస్. చూసారా, మనకి కుమారుడు ఇవ్వబడెను. ఓకే, ద గవర్నమెంట్ విల్ రెస్ట్ ఆన్ హిస్ షోల్డర్స్. అంటే మన ప్రతి భారము గవర్నమెంట్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆయన భుజముల మీద ఉండును. రైట్, అండ్ హీ విల్ బి కాల్డ్. ఆయనకి ఇవే కాదు, ఇంకా ఏమేం పేర్లు? ఒకటి చైల్డ్, రెండవది సన్, మూడవది వండర్ఫుల్ కౌన్సిలర్, అత్యద్భుతమైన ఆలోచన చెప్పే ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేవాడు, మైటీ గాడ్, బలవంతుడైన దేవుడు, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యత్వము కలిగిన తండ్రి, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. కనుక ఈ రోజున కుమారుడు అని మనము నేర్చుకోబోతున్నాం. అయితే ఈ కుమారుడు ఆ యొక్క హెబ్రూలో బెన్ అంటారు, గ్రీక్ లో బర్ అంటారు. బర్ జోనా కుమారుడు అయిన సీమోను, బర్ తీమై కుమారుడైన బర్తిమై. చూసారా, కనుక మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. బెన్ అంటే కుమారుడు. బెన్ అమ్మి, సన్ ఆఫ్ మై పీపుల్, నా యొక్క ప్రజల కుమారుడు. రైట్, ఇప్పుడు ఇక్కడ చైల్డ్ అన్నదాన్ని ఎలెడ్ అంటే అర్థం ఏంటంటే ఒక శిశువుగా ఆయన జన్మించాడు. సన్ అంటే అర్థం ఏంటంటే బెన్ అంటే మెస్సియా, అభిషిక్తుడు, కుమారుడిగా. ప్రామిస్ మేడ్ బై టు డేవిడ్ అంటే నేను నీకు కుమారుడిగా, నేను నీకు సంతానమునిస్తాను, అతనికి నేను తండ్రిగా, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు. ఇది వాగ్దానం. రైట్, ఇప్పుడు మనము ఏ విధముగా నేర్చుకోవాలి? ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొట్టమొదట మనము చూసినప్పుడు ఏ విధముగా ప్రారంభించబడుతుంది అని మనము మొదలు పెడితే, వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశము, నఫ్తాలి దేశము అవమానపరిచింది. ఈ జెబూలూను ప్రాంతంలోనే యెహోషువ గ్రంథము వారికి ఆ భూభాగం పంచిపెట్టినప్పుడు బెత్లెహేం పడింది. ఆ చీకటి గల ఆ దేశము, వారు వెళ్ళిన వేదన, వారు పొందిన అవమానము,
ఆ నిందలు ఆ యొక్క యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును, మరి గలిలీయుడు కదా, నజరేయుడు కదా, కాబట్టి మహిమ గలదానిగా చేయుచున్నాడు అని చెబుతూ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు, జనమును విస్తరింపచేయుచున్నావు అని చెబుతూ సంతోషమును వృద్ధి చేయుచున్నావు. అంటే పోగొట్టుకున్న ప్రతి వేదన దేవుడు మన జీవితాల్లో సమస్తమును తిరిగి ఇవ్వబోతున్నాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. నేర్చుకుందామా? ఇప్పుడు బెన్ అన్నాం కదా, బెన్ అంటే బెన్ ఔని అనింది రాహేలు, దుఃఖపుత్రుడు. దానికి యాకోబు బెన్ యామీన్ అని పేరు పెట్టాడు. బెన్ యామీన్ అంటే అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు. అదే విధముగా బెన్ హూర్, హూర్ యొక్క కుమారుడు. మరి యబ్బేజు అని పేరు పెట్టింది కదా, వేదన పుత్రుడు. మరి ఆ యబ్బేజు సాక్ష్యం ఎంత గొప్పది కదా. ఇలాగా బెను, బెన్ యా, బెనియా, బెనాయా, మరి దాని భావం ఏంటంటే యా అంటే గాడ్, దేవుని యొక్క కుమారుడు. బెన్ హయా, యా, యహ్వే. ఇప్పుడు మనము డైరెక్ట్ గా క్రిస్మస్ వాక్యంలోనికి వెళ్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. మొత్తం బైబిల్ యోహాను సువార్త 3:16 కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ఓన్లీ వన్ సన్, చూసారా, పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. మనకి ఇవ్వబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటయే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే ముందుగానే, కాబట్టి అర్థమేంటో తెలుసా? ఆ వెలుగు లోకములోనికి వచ్చెను కానీ లోకము ఆ వెలుగుని ప్రేమించలేదు. ఇప్పుడు మనం కనెక్టివిటీకి వెళ్తూ ఈ యొక్క కుమారుడి కోసము యోహాన్ గారు ఏమని రాశారు? మరి యోహాన్ గారు రాసిందే కదా, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. చూసారా? అంటే ఆయన్ని మనము ఎలాగ గుర్తించాము అని చెప్పుతూ ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని చెప్పబడుతుంది? లోకము ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను అంగీకరించదు. అంటే ఇప్పుడు ఎవరు అయితే ఆ కుమారుణ్ణి తీసుకుంటారో, అంగీకరిస్తారో, తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారమునిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనము దేవుని వలన పుట్టిన వారమే కానీ రక్త మాంసంలో మనుష్య, అంటే మనలో ఆ కుమారుడు కనబడతాడు, ఆయన మహిమ కనబడతాడు. ఆయన ఎలాగ కుమారుడిగా వచ్చాడు తెలుసా? ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యము దేవుని నోటి మాట, శరీరధారి అయి అంటే ఫిజికల్ బీయింగ్, కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ, మళ్ళా ఎన్నిసార్లు అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కనుక ప్రభునందు ప్రియులరా,
ఇప్పుడు ఇలాగా ఆయన ద్వారా కృప వెంబడి కృప పొందితిమి. మరి మత్తయి సువార్త ఒక్కసారి 1:21 నుంచి చూస్తే, తన ప్రజల పాపముల నుండి రక్షించును గనుక యేసు కుమారునికి కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. కనుక ఇక్కడ ఒక కన్యక కుమారుని కంటుంది. కారణము ఏమిటి అని చూస్తే లూకాసు వార్త 1:31 మరియ దగ్గరికి దేవుని దూత వచ్చి చెప్తున్నారు, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. చూసారా, సర్వోన్నతుని కుమారుడు ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యము లోతుగా మనము వెళ్ళిపోతే మరి ఇది ఎలాగా కరెక్టు అని మనం చెప్తే, ఆదికాండము 1 దేవుడు చీకటిలోంచి వెలుగును తీశాడు. రైట్, నోటి మాట వాక్యము, ఆది యందు వాక్యము, ఆయన మాట ద్వారా చేశాడు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. 1:26 అప్పటి వరకు ఆయన పలికాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, దేవుడు మన స్వరూపమునందు. ఇప్పుడు మా తండ్రి చనిపోయాడు, నన్ను చూసిన వాళ్ళందరూ జూనియర్ సత్యానందం అంటున్నారు. సత్యం కొడుకు ఎప్పుడు సత్యమే చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడు మన స్వరూపమందు అంటే ఇప్పుడు తండ్రిని పోలిన కుమారుడు. కనుక మొట్టమొదట దేవుడు సృష్టిని ఏం చేసుకుంటున్నాడు, కుమారుణ్ణి ప్రతిరూపాన్ని తయారు చేస్తున్నాడు. మన పోలిక చొప్పున నరులను చేయుదము. కారణం ఏంటి, తను చేసిన సమస్తము మీద అధికారము ఇచ్చుటకు. అయితే ఈ మనిషిని ఎలా చేశాడని వాక్యం చెప్తుంది. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక తాను చేసిన నరుని తీసి ఏదెను తోటలో ఉంచి. అంటే ఇప్పుడు ఆదాము ఎవరు, దేవుని కుమారుడు. దేవుడు అద్దామా అంటే మట్టి, తన కుమారుణ్ణి తన ప్రతిరూపంలో చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడైన దేవుని కుమారుడు ఆదాము, రెండవ కుమారుడైన కడపటి ఆదాము యేసుక్రీస్తు. మొదటి కుమారుడు మట్టి నుంచి చేయబడి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా జీవాత్మ, జీవించే ప్రాణి ఆయను. అయితే కడపటి ఆదాము జీవింప చేసే ఆత్మ ఆయను. మొదటి ఆదాము మట్టి నుంచి చేయబడ్డాడు. రెండవ కడపటి ఆదాము గర్భము నుండి స్త్రీ సంతానముగా పుట్టి ఆయన పరిశుద్ధాత్మ వలన, మహిమ వలన ఆయన జన్మించాడు. ఇద్దరి కుమారులు. కనుక మొదటి ఆదాము బాల్యము చూడలేదు, జన్మము చూడలేదు, భూగర్భములోంచి తీయబడ్డాడు. ఏ భూమి శపించబడిందో, ఏ పండు ఆ యొక్క అవ్వమ్మ తిని ఆ గర్భంలోనికి వెళ్ళిందో, ఆ యొక్క శాపములోంచి, ఆ గర్భములోంచి, ఆ యొక్క గర్భసంచిలోంచి జీవము గల ప్రతివానికి తల్లి ఆ యొక్క గర్భములోంచి కుమారుని తీసి ఆ యొక్క సర్పము తలను చితక్కొట్టువానిగా, అంటే ఆ పండు తిని ఏ యొక్క కడుపులోనికి వెళ్ళి ఆ యొక్క ప్రాణము వాళ్ళలో వహించి ప్రాణము చనిపోయే విధంగా ప్రాణం పోగొట్టుకున్నారు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రభువునందు ప్రియులారా, ఈ సంతోష క్రిస్మస్ దినములో ఇద్దరు కుమారులు. ఒకటి ఆదాము, రెండవది
కడపటి ఆదాము. ఈ గర్భములోంచి మహిమ వలన కుమారునిగా జన్మించి, మెస్సియా అభిషిక్తుడిగా జన్మించి, ఈయన యొక్క జీవితము విధానము ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనము లోతుగా వెళ్ళినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయ్యున్న దినములలో, వాక్యము శరీరధారి నేర్పించుకుంటూ వచ్చాను గనుక, మహారోదనములతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కనుక ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనము చూచిన యెడల, నీ నామము నా సహోదరులకు ప్రచురిస్తాను, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేస్తాను అని చెప్పుతూ, నేను ఆయనను నమ్ముకుని ఉందును. ఇదిగో నేను, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుతూ, ఆ పిల్లలు అంటే మనము రక్త మాంసములు గలవారైనందున, రక్త మాంసములు ఎప్పుడయ్యారు? మహిమ గల మట్టి నుంచి దేవుడు చేసుకుంటే, ఎప్పుడైతే వారు తినవద్దు అన్న ఫలము తిన్నారో, రక్త మాంసములు గలవారై సిగ్గు బిడియం అన్నీ కలిగి ప్రతిరోజు నేర్పిస్తుంది. కనుక ప్రాణము వారిలో ప్రవేశించి ఆ ప్రాణము పోగొట్టుకోవడానికి కారణమైన పాపము వలన పుట్టిన ఆ రక్త మాంసము గల పిల్లలైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడైను. అలాగా ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించి కనుక, ఎన్ని గొప్ప వాక్యాలు, వాక్యం 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 అబ్రహాము సంతాన స్వభావము ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము మనలాంటి వాడు ఆయన కావలసి వచ్చెను. ఏ విధముగా? లింక్ డాక్యుమెంట్ అంటే మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. చూసారా? ఆయన దేవునితో సమానము, సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు, పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్నవాడు ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి మన స్వరూపమందు, ఇప్పుడు ఎవరి స్వరూపమందు? మనుష్యుల పోలికలో. ఎంత గొప్ప వాక్యము తెలుసా? దేవుడు సత్య స్వరూపి తెలుసా? దాసుని స్వరూపము ధరించి, ఇప్పుడు ఎందుకు దాసుని స్వరూపం ధరించాడు? దాస్యత్వానికి మొదటి ఆదాము అమ్మివేసిన దాస్యమునకు లోబడి ఉన్న ఈ సృష్టిని విమోచించడానికి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా వట్టివానిగా చేసుకుని, కనీసం శిలువ మీద బట్టలు లేవంట, అది ఎవరో వస్త్రము అలాగా వేస్తే బాగుండదు అని చెప్పి వేశారంట. అంతే తప్ప దిగంబరి అయి ఏదేను తోటలో ఆదాము ఉన్నట్లు ఈ కడపటి ఆదాము శిలువ మీద ఉండి, ఇదిగో ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించిన వాడు. ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రిక తన్ను తాను తగ్గించుకొనెను కనుక, అందుచేత ఇప్పుడు చెప్పండి, ఏ ఆదాము తాకట్టు పెట్టాడో ఈ కడపటి ఆదాము పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ
భూమి క్రింద పాతాళమందు ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి, చూసారా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించును. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఎప్పుడు అయితే ఎంత గొప్ప వాక్యం వింటున్నావో, మరి ఈ వాక్యం కంటిన్యూషన్ ఎక్కడుంది? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, ఆ కుమారుని యందు, హెచ్చింపబడిన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. ఆయన ఇప్పుడు ఇందాక చదివిందే, అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కుమారుడు ఆదాముని మనము చూస్తున్నాము, కడపటి ఆదాము ఆయన కుడి పార్శ్వమునే ఉన్నాడు. జగదుత్పత్తికి ముందే వధింపబడిన గొర్రెపిల్ల. కాబట్టి ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కంటికి కనబడేవి, అదృశ్యమైనవి కంటికి కనబడినవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు, యేసుక్రీస్తునందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయన బట్టి సృజింపబడెను. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, డెమోక్రసీ. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆయన ఆధారం. ఇప్పుడు నేను మంచివాడిని అనకండి, ఆయన మంచివాడు కనుక ఆయన కుమారుడు. మొదటి ఆదాము పడిపోయాడు, కడపటి ఆదాము పడిపోయిన మనల్ని నిలబెట్టడానికి, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. కనుక ఇప్పుడు మనము ముగిస్తే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం, పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. కాబట్టి రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. వర్డ్ ఆఫ్ గాడ్. పరలోకమందున్న సేనలు, సైన్యాలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి, అది నువ్వు నేనే, ఆయనను వెంబడించుచుండిరి. ఫాలో మీ. జనములను కొట్టుటకై ఆన నోట నుండి వాడి గల ఖడ్గము, దేవుని వాక్యము సజీవమైనదే, లివింగ్, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి కలిగి, ఇనుప దండముతో గవర్నమెంట్ అధికారం, రాజ్యభారం, ఆయనే సర్వాధికారి. దేవుని ఆ యొక్క గొప్పతనము చెబుతూ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రముల మీద, తొడల మీద వ్రాయబడి ఉన్నది. కనుక ప్రభునందు ప్రియులరా, ఈ రోజున ఈ యొక్క 1వ అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథము ఒక్క మాట చదువుకొని మనము ముగిస్తే, ఇక్కడ దేవుని కోసం చెప్పబడుతుంది, ఆయన సింహాసనం ఎదుట వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి. కాబట్టి ఆయన మనలను ప్రేమించి తన రక్తము వలన పాపముల నుండి విడిపించి, మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేసెను. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు.
ప్రతి ఆ యొక్క అంటే నేత్రము ఆయనను చూచును. ఆయన్ను పొడిచిన వారు చూస్తారు. అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి ఉండువాడు ఆయనే. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఆయన ఎంత గొప్ప దేవుడై ఉండి నీ కోసం నా కోసం కుమారుడిగా, ఇద్దరే కుమారులు, ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడిన యేసుక్రీస్తు ప్రభువు ఆ పాతాళంలో పాపము చేయడం వల్ల ఏ ఆదాము, చూసారా క్రిస్మస్ అంటే ఏంటి? ఆయన పుట్టడానికి రాలా, చనిపోవడానికి రాలా. ఆదాము స్థానంలో ఏ పండు తిని గర్భంలోకి వెళ్ళిందో ఆ గర్భంలోంచి యేసుక్రీస్తుగా జన్మించి ఏ మరణము ఇక్కడ ఉందో ఆ మరణాన్ని జయించడానికి ఆయన పుట్టినవాడు. ప్రార్థన చేయాల. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది, ఇంత గొప్ప వాక్యం మాకు ఇచ్చిన దేవా, ఇంతగా స్తుతి నొందిన దేవా, ఇంతగా మహిమపరచబడిన దేవా, ఇంతగా ఘనపరచబడిన దేవా, నీ గొప్ప కార్యాలు, నీ గొప్ప కార్యాలు, నీ గొప్ప కార్యాలు కంటికి కనబడలే, చెవికి వినబడలేదు. ఎత్తబడిన వాక్యం వీరికి అర్థమయ్యే రీతిలో ప్రకటించమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించిందాక. హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్. క్రీస్తు నేడు జన్మించను. అది మన హృదయంలో, మన క్రీస్తు నేడు జన్మించడానికి మీ హృదయంలో, నా హృదయంలో రక్షణ ఆనందం కలుగును గాక. ఆమేన్.